మొన్న ఒక వీడియోలో మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఈయన యుఏఈ వెళ్ళారు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇవాళ ఇది ఒక పొలిటికల్ ఎర్త్ క్వేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్లో ఏం జరిగినా ఇది ఒక గ్లోబల్ సినారియో, ఒక్కొక్కసారి గ్లోబల్ క్రైసిస్గా మారుతుంది. అవునా? మరి ఇప్పుడు కరెక్ట్గా ఈయన యుఏఈ వెళ్ళారు. చూడండి, అక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈయన యుఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయాద్ అంటారు, ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు ఈయనకు వచ్చిన రిపోర్ట్ ఏంటి, అక్కడ ఆల్రెడీ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఎవరు హమద్ బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ అని అంటారు, ఈయన కూడా అక్కడే ఉన్నాడు. అంటే ముందే సెట్టింగ్ చేసుకున్నారండి. జైశంకర్ గారు రాబోతున్నారు, సో ఈయన ఇలాగ ప్రెసిడెంట్ని కలుస్తున్నప్పుడు సో నేను కూడా ఈయన్ని కలవాలి, అలాంటి ఒక సిచ్యువేషన్ అండి. అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటారు, అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఇందులో యుఏఈ యొక్క రోల్ ఏమిటి అంటే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 80 లక్షల మంది భారతీయులు మీకు ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు. ఎంతోమంది మిత్రులు దుబాయ్లో ఉంటారు. మీరు చెప్పండి, ఈ అనాలిసిస్ని మీరు ఎలా చూస్తున్నారో చెప్పండి. ఇప్పుడు ఈయన వెళ్తున్నప్పుడు ప్రెసిడెంట్తో పాటు క్రౌన్ ప్రిన్స్ కూడా ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా కలిసేను. ఈయన సింపుల్గా ఒక మెసేజ్ పెట్టారు. ఈయనకి తెలీదా, మన రా ఏజెంట్స్ దుబాయ్లో ఉన్నవాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ చెయ్యరా? పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, శంకరుడు పాకిస్తాన్ తలపై ఆడుతున్న శివతాండవము అని మాట్లాడాలండి. అంటే పాకిస్తాన్ని పాతాళములోకి తొక్కేయడానికి ఇవాళ ప్లానింగ్ అనేది జరుగుతుంది. అందుకే దీన్ని పొలిటికల్ ఎర్త్ క్వేక్ అని అంటున్నాను. ఇప్పుడు మీరు చూసారనుకోండి, యుఏఈ అన్నప్పుడు భారత్ యొక్క జూనియర్ పార్ట్నర్, అవునా? వీళ్ళతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ట్రేడ్ ఒప్పందాలు ఉన్నాయి. ఇది సాధించాలి అని చెప్పి మనకు ఒక లెక్క ఉంది. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా రష్యా యుఏఈ భారత్ కనెక్టింగ్ ద డాట్స్ చూసుకోండి. ఇంకొక వైపు చూడండి, ఇప్పుడు యుఏఈ దాకా వెళ్ళిన వ్యక్తి సౌదీ అరేబియా వెళ్ళలేదండి. వాళ్ళతో అపాయింట్మెంట్ లేదు. డివైడ్ అండ్ రూల్ పాలసీ అని అనుకోండి. ఎందుకు అంటే సౌదీ అరేబియాలో 13,000 మంది పాకిస్తాన్ సైనికులు ప్రస్తుతం ఉన్నారు. అలాగే వాళ్ళ యుద్ధ విమానాలు కూడా అక్కడ రెడీగా ఉన్నప్పుడు మనము వెళ్ళడము కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఏంటి, సౌదీ అరేబియా పాకిస్తాన్ వైపు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్ వైపు, ప్రపంచం అంతా ఇవాళ ఇదే మాట్లాడుకుంటున్నారు. మరి పాకిస్తాన్ వాడికి అంత సీన్ ఉందా అంటే, మీరు పాకిస్తాన్ని అమెరికాను గమనించండి, వీకెస్ట్ పాయింట్లో ఉన్నారండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత బలహీనముగా మీకు పాకిస్తాను కనిపించదు, అలాగే మీకు అమెరికా కూడా కనిపించదు. మీరు గమనించండి. ఎందుకంటే అమెరికా ఇవాళ నాటో లేకుండా యుద్ధము చేస్తున్నారు. ఎప్పుడూ లేదు. 1945 నుంచి మీరు చూడండి, నాటోతో కలిసే అమెరికా యుద్ధము అనేది చేస్తుంది. ఇవాళ నో నాటో, యూరోప్ యూనియన్తో ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు, కెనడా లేదు, యూకే ఎవరూ లేరు. సో ఒంటరి పోరాటం, వీకెస్ట్ పాయింట్. ఒక సామ్రాజ్యము కూలిపోతున్నప్పుడు ఇలాంటి నాయకులు వస్తారు, వచ్చి యుద్ధాలు చేస్తారు, ఆ సామ్రాజ్యము కూలిపోతుంది. క్లియర్ కట్ ఇండికేషన్స్. సో ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు అమెరికా, వీళ్ళిద్దరూ వీకెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు జైశంకర్ గారు యుఏఈలో రంగప్రవేశము చేస్తున్నారు. ఇప్పుడు ప్లాన్ ఏమిటి? ప్లాన్ సింపుల్ అండి. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో ఇజ్రాయెల్ వార్ రూమ్లో బెంజమిన్ నెతన్యాహు ఒక భారీ దాడులు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎవరి మీద? ఇరాన్ మీద. ఒక మ్యాసివ్ అటాక్స్ ఉంటాయండి. సో అలాంటప్పుడు మీకేమవుతుంది, ఇరాన్ వాళ్ళు ఈ గల్ఫ్ దేశాలనే టార్గెట్ చేస్తారు. ఇజ్రాయెల్ మీద దాడులు ఉంటాయి. ఇజ్రాయెల్ వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. దేశము సర్వనాశనం అయిపోయినా మా యొక్క ఎజెండా ఇదే, ఈరాన్పై యుద్ధము, క్లియర్గా ఉన్నారు. కాబట్టి ఈరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేసి, వీళ్ళకి ఇప్పుడు సపోర్ట్గా అమెరికా వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ గల్ఫ్ దేశాల మీద దాడులు జరుగుతాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, కంటిన్యూస్గా సౌదీ అరేబియా మీదే దాడులు జరుగుతున్నాయండి. మీరు గమనిస్తున్నారో లేదో,
యూఏఈ మీద దుబాయ్లో జరిగాయి, ఓకే. కానీ దీనికి రిటాలియేషన్ వల్ల ఇప్పుడు జయశంకర్ గారు ఎందుకు అక్కడ ఉన్నారు మాట్లాడదాం. ఇప్పుడు ఒకవేళ ఈరాన్ వాళ్ళు సౌదీ అరేబియా మీద దాడులు మొదలుపెట్టారు అనుకోండి, అక్కడ ఎన్నో రిఫైనరీస్ ఉన్నాయి కదా, మీకు అలాగే పెట్రోకెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, ఆ ట్యాక్స్ స్టార్ట్ అయ్యాయండి. అయిన వెంటనే పాకిస్తాన్ వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీడు ఈరాన్ మీద యుద్ధము ప్రకటిస్తాడా? ప్రకటించాలి కదండి. అదే కదా అక్కడ ఉండే డిఫెన్స్ ఒప్పందము. సౌదీ అరేబియా మీద అటాక్స్ జరిగితే పాకిస్తాన్ డిఫెండ్ చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఈరాన్పై యుద్ధము ప్రకటిస్తాడా? ప్రకటించాడు అంటే ఏమవుతుంది? ఇదే జయశంకర్ గారు యూఏఈతో మాట్లాడుతున్నారు. నీకు ఒక అద్భుతమైన ఆఫర్, మేము ఈరాన్తో కలిసిపోయాం, మాకు చాబహార్ పోర్ట్ అనేది చాలా కీలకం. సో దానికి మేము ఆల్రెడీ 1000 కోట్ల రూపాయలు మేము స్పాన్సర్ చేసేసాం, జీరో బడ్జెట్. కానీ అక్కడ 1000 కోట్ల రూపాయలు లావాదేవీలండి. మీరు నమ్ముతారా? చేశాం. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? నువ్వు ఈరాన్తో యుద్ధము చెయ్యకు. సౌదీ అరేబియా పాకిస్తాన్ వాళ్ళు ఆ యుద్ధము చేసి పూర్తిగా మునిగిపోతారు. 7% జీడిపి కాదు, వాళ్ళ రెవెన్యూస్ మొత్తము కూడా మీకు ఖాళీ అయిపోతుంది. ఫైనల్ విన్నర్ ఎవరు? రష్యా, భారత్, ఈరాన్, చైనా, మాతో పాటు నువ్వు కూడా. అంటే మనం మాట్లాడేది ఎనర్జీ సెక్టార్, రేపు ఇలాగ ఆయిల్ సప్లైస్, ఇదన్నీ ఈయన మాట్లాడుతున్నట్టు. ఈయన ఎందుకండి వెళ్తాడు? ఆయిల్స్కి సంబంధించి మన పెట్రోలియం మంత్రి కదా వెళ్ళాలి. జయశంకర్ గారు ఎందుకు వెళతారు? పాకిస్తాన్ని పచ్చడి చెయ్యడానికి. ఇదే అసలు విషయము, చెప్పడం వేరే చెప్తారు. సో ఇప్పుడు మీకేమవుతుంది అంటే, పాకిస్తాన్ ఈరాన్ మీద యుద్ధము చేస్తే, ఇదే కదా మనం మాట్లాడుతున్నాము, ఇమీడియట్గా ఇటు ఈరాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ సైన్యము అనండి, బలూచిస్తాన్ అనండి, మీకు తాలిబాన్ అనండి, పీఓకే వద్ద ఉండే ఇండియన్ మిలిటరీ అనండి, అందరూ పాకిస్తాన్నే టార్గెట్ చేస్తారు. వాడు ఆల్రెడీ ఒక యుద్ధంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. సో ఎటు తప్పించుకోలేడు. అమెరికా వాడు కూడా హెల్ప్కి రాడు. సౌదీ అరేబియా పాకిస్తాన్ సహాయం అడుగుతుంది కాబట్టి పాకిస్తాన్కి హెల్ప్గా ఏ ఒక దేశము కూడా నిలబడదు. చైనా కూడా ఇవాళ మన వైపే ఉన్నారు. సో ఇలాంటి ఒక సిట్యువేషన్ గల్ఫ్ దేశాల ద్వారా మనము సృష్టిస్తున్నాం. పాకిస్తాన్ సెనేటర్ ముషాహిద్దీన్ హుసేన్ అంటారు, ఏమన్నాడండి? అవహేళన చేశాడు. అప్పడిగారండి, వాడు ఒక 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్కి అప్పు ఇచ్చాడు. ఇవాళ మర్యాదగా తిరిగి, ఎందుకో ఆ టైంలో ప్రొటెక్షన్ కోసం పాకిస్తాన్కి ఫోన్లు చేశారు, తీయలేదు. సౌదీ అరేబియాకు సపోర్ట్ అని ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా యూఏఈ విషయంలో ఎటువంటి నిర్ణయము పాకిస్తాన్ వాడు తీసుకోలేదు. ఎందుకంటే వాడికి తెలుసు యూఏఈ అంటేనే భారత్ వైపు ఉండే ఒక దేశం, వాళ్ళకి డైరెక్ట్గా రష్యా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైంది? ఆ సెనేటర్, అయ్యో పాపము, మేము అప్పులు తీసుకుంటాము, కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఆ అప్పులు తిరిగి ఇచ్చి యూఏఈని ఆదుకుంటాము. ఏ రోజురా నువ్వు తిప్పిచ్చావు? 300 రూపాయలు కూడా లేనివాడివి 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పులు తిరిగి ఇస్తావా? నీది ఒక దరిద్రమైన దేశము, అడుక్కునే దేశము, నువ్వు వాళ్ళ అప్పు తీరుస్తావా? సో ఇక్కడ యూఏఈకి కాలిందండి. ఎప్పుడు భారత్తోనే ఉండే దేశము పాకిస్తాన్ని అప్పు అడగడంలో మెయిన్ కారణం ఇదే. సో మనము వీళ్ళని మన ఫోల్డ్లోకి తీసుకున్నాము అనుకోండి, మీకు గల్ఫ్ ప్రాంతంలో భారత్కి తిరుగు ఉండదండి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఈ దేశాలంతా కూడా భారత్ వైపే ఉంటారు. అది రేపు ఖతార్ అనండి, కువైత్, ఎవరినైనా అనండి. సౌదీ అరేబియా మాత్రం బలైపోతుంది. ఎందుకు? ఇజ్రాయెల్ యొక్క పొరుగు దేశం. పాకిస్తాన్ వాడు ఈరాన్తో యుద్ధము చేస్తే మీకు అల్లకల్లోలమండి. సో ఇలాంటి ఒక సిట్యువేషన్ని జయశంకర్ గారు అక్కడ క్లియర్గా క్రియేట్ చేసేస్తున్నారు. నువ్వు మాత్రం ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియా వ్యవహారములో కలగజేసుకోకు, మేము ఈరాన్తో మాట్లాడి దీనిని సెట్ చేయగలము. సో ఇది మన ప్లాన్. అందుకే దీన్ని పొలిటికల్ ఎర్త్క్వేక్ అని అందరూ మాట్లాడుతున్నారు. గల్ఫ్ దేశాలు 2 ముక్కలుగా విడగొట్టడం ద్వారా మనకు ఎంత అడ్వాంటేజ్. దుబాయ్లో ఉండే మిత్రులు, మిడిల్ ఈస్ట్లో ఉండేవాళ్ళు దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.